హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలో చేయుత ఫౌండేషన్ జూకల్ వారి 5వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని కళాకారులకు సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి పరకాల వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బండి సారంగపాణి, భవానీ కుంకుమేశ్వర దేవస్థానం మాజీ చైర్మన్ గందె వెంకటేశ్వర్లు ముఖ్య అతిథులుగా హాజరై కళాకారులను సన్మానించారు. చేయుత ఫౌండేషన్ చైర్పర్సన్ భారత సేవరత్న అవార్డు గ్రహీత మాట్లాడుతూ తమ ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశం అనేక సేవా కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తూ ఎప్పటికైనా వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేయాలని దృఢ సంకల్పంతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో చేయుత ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి కుమార్, బండి సమ్మయ్య గౌడ్, డప్పు కళాకారులు, మిమిక్రీ కళాకారులు తదితరులు పాల్గొన్నారు. ఈనాటి చేయుత స్వచ్ఛంద సంస్థ కార్యక్రమం పరకాలలో ఎంజే గార్డెన్లో జరుగుతుంది. ఈ స్వచ్ఛంద సంస్థ స్థాపించి ఐదు సంవత్సరాలు అవుతుంది. 5 సంవత్సరంలో వార్షికోత్సవ సందర్భంగా మా కళాకారులను అందరినీ సత్కరించుకోవాలన్న ఒక ఉద్దేశంతో మా సంస్థ తరఫున కళాకారులందరినీ ఇన్వైట్ చేసి వారికి సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది. మా ఈ చేయుత స్వచ్ఛంద సంస్థ గత 5 సంవత్సరాల క్రితము జూకల్ గ్రామం, చిట్యాల మండలం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా అయినటువంటి గ్రామంలో 5 సంవత్సరాల క్రితము స్థాపించాము. మా సంస్థ తరఫున ఎంతోమంది అనాథలకు, వృద్ధులకు మా వంతు సహాయ సహకారాలు అందిస్తున్నాము. ఇలాగ ఇంకా కార్యక్రమాలు చేసుకుంటూ పరకాలలో వృద్ధాశ్రమం పెట్టాలన్న ఒక కోరికతోని, ఉద్దేశంతో, ఆలోచనతో ఈ పరకాల గ్రామంలో ఈ ఫౌండేషన్ను బయటికి అందరి మధ్యలోకి తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో, సంకల్పంతో ఈ ప్రోగ్రామ్ను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కార్యక్రమం జయప్రదం చేసినటువంటి అందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నా పేరు వేమనూరు ధనలక్ష్మి, భారత సేవరత్న అవార్డు గ్రహీత, చేయుత ఫౌండేషన్ చైర్పర్సన్, ఫౌండర్.